సనాతన ధర్మం ఛానల్కి స్వాగతం. ఓం నమ శివాయ. భక్తులారా, ఈరోజు మనం తెలుసుకోబోతున్న దేవాలయం గురించి చాలా మందికి తెలియదు. ఆలయంలో ఉన్న ఒక స్తంభం నేలను అస్సలు తాకదు. అవును భక్తులారా, గాల్లో వేలాడుతున్న స్తంభం ఉన్న ఆ రహస్య దేవాలయం పేరు లేపాక్షి వీరభద్రస్వామి ఆలయం. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ఉన్న ఈ ఆలయం విజయనగర సామ్రాజ్య కాలంలో నిర్మించబడిదని చెబుతారు. కానీ ఈ దేవాలయం వెనుక ఉన్న స్థల పురాణం ఇంకా ఆశ్చర్యంగా ఉంటుంది. పురాణాల ప్రకారం రావణుడు సీతమ్మ వారిని అపహరించి లంకకు తీసుకువెళుతున్న సమయంలో జటాయువు రావణుడిని అడ్డుకున్నాడు. రావణుడితో జరిగిన యుద్ధంలో జటాయువు తీవ్రంగా గాయపడి ఈ ప్రాంతంలో పడిపోయాడని చెబుతారు. తరువాత శ్రీరాముడు అక్కడికి వచ్చి జటాయువుని చూసి లే పక్షి అని అన్నారని పురాణం చెబుతోంది. అదే కాలక్రమేణా లేపాక్షిగా మారిందని నమ్మకం. ఈ ఆలయంలో ఉన్న వేలాడే స్తంభం ఇప్పటికీ ఒక పెద్ద మిస్టరీగా ఉంది. స్తంభం కింద నుంచి గుడ్డ కూడా వెళ్ళిపోతుంది, కానీ స్తంభం మాత్రం నేలను తాకదు. ఇది అప్పటి శిల్పకళా వైభవానికి ఒక అద్భుత ఉదాహరణ. లేపాక్షికి ఎలా చేరుకోవాలి? బెంగళూరు నుంచి సుమారు 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హిందూపురం సమీప రైల్వే స్టేషన్. అక్కడి నుంచి బస్సులు మరియు క్యాబులు లభిస్తాయి. ఎక్కడ ఉండాలి? చిన్న హోటల్స్ మరియు లాడ్జ్లు అందుబాటులో ఉంటాయి. స్థానికంగా మంచి ఆహారం కూడా లభిస్తుంది. లేపాక్షి దేవాలయం చరిత్ర, రహస్యాలు మరియు ఆధ్యాత్మికత కలిసిన ఒక అద్భుత క్షేత్రం. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి సనాతన ధర్మం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను.